శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. పంచ పర్వములలో మహాపర్వమైనటువంటి అమావాస్య రోజున శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద బుధవారం దర్శ అమావాస్య ప్రయుక్త శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం జరిగింది. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మి హోమం జరగడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్రహ్మశ్రీ బోడెం నాగసత్య రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో పండిత పురోహితుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ సిజిసి మెంబర్ రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, గరికపాటి సూర్యనారాయణ, పెరుమాళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దర్శ అమావాస్య రోజున చేసే శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం చాలా పవిత్రమైందని, ఈ హోమం వలన శాంతి, దోష నివారణతో పాటు ధన సంపద కూడా కలుగుతుందని రవికుమార్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఉమా మార్కండేయ, లలిత మండలి మహిళలు పాల్గొన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి అమావాస్య
త్రైలోక్య మోహిని లక్ష్మీదేవి హోమము, అలాగే సుదర్శన హోమము, అలాగే కుబేర హోమము, ఈ మూడు కూడా ప్రతీ నెల కూడా ఈ అమావాస్య రోజున ఇక్కడ ఆనంద్ కళాకేంద్ర దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎక్కడా కూడా ప్రతి మహాలక్ష్మీదేవికి అర్చన చేయాలి అంటే ప్రతి వారు కూడా శుక్రవారం చేయాలి, ఇటువంటివి చెప్తారు. కానీ అసలు మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలి అంటే అమావాస్య రోజు తప్ప ఇంకా ఏ రోజు కూడా చేయడానికి వీల్లేదు. అటువంటి మహాలక్ష్మి హవనాన్ని, అందులోనూ కూడా ఈ మంత్రముతోటి కూడుకున్న మహాలక్ష్మి హోమం ఇంకెక్కడా కూడా జరగదు. అలాగే ప్రతిసారి అందరూ కూడా మధు పుష్పం అంటే తేనెలో పుష్పాన్ని ముంచి ప్రతి ఒక్కళ్ళు కూడా హవనం చేస్తూ ఉంటారు. కానీ మధు పుష్పం అంటే విప్ప పువ్వు, విప్ప పువ్వుని అలాగే సర్షపములు అంటే తెల్లవాళ్ళని, ఆవునేతిని, తేనెని కలిపి ఇక్కడ హోమం చేయడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. మహావైభవపేతంగా సంవత్సర కాలం బట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మొన్న వార్షికోత్సవం తర్వాత కూడా ప్రతీ నెల కూడా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఈ పూజలో పాల్గొన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అమ్మవారి దగ్గర పూజ చేసిన రూపాయల్ని ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం మొత్తము అంటే ఈ 12 నెలలు వార్షికోత్సవం ప్రారంభించి ఈ 12 నెలలు ఎవరైతే పూజ చేసుకుంటారో అమ్మవారి దగ్గర ఒక బంగారు కాయిన్ పెట్టడం జరుగుతుంది. ఆ కాయిన్ డ్రా తీసి సంవత్సరం తర్వాత వార్షికోత్సవం రోజు 12 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ప్రతి నెల కూడా ప్రతి నెల కూడా చీర కట్టడం జరుగుతుంది. అది కూడా 12 నెలలు అయిన తర్వాత వార్షికోత్సవం రోజు డ్రా తీసి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ ఆనంద కళా కేంద్రం దగ్గర వెంకటేశ్వర స్వామిలో జరుగుతుంది. నా పేరు బోడెల రవికుమార్ శర్మ, నేనే దీని ఆధ్వర్యం వహిస్తున్నాను.